హాయ్ అండి. ఎలక్కాయ అంటే అందరికీ తెలుసు కదా! సో, ఎలక్కాయ వినాయక చవితి రోజు వినాయకుడిని పెడతారు. సో, ఇది మామూలుగా తింటే పుల్లగా ఉంటుందని నచ్చని వాళ్ళు పచ్చడి చేసుకోవచ్చు. దీంతో పెరుగుతో కూడా చేస్తారనమాట ఇది. మామూలుగా దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో, మనకి మామూలుగా తినడం ఇష్టం లేని వాళ్ళు పచ్చడిగా చేసుకొని తిన్నా సరే మనకి రుచిగా ఉంటుందనమాట. ఏమీ లేదండి, ముందుగా ప్యాన్ వేసుకొని కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి గుజ్జు వేసి వేయించుకోవాలి. సో, వేయించుకున్నాక మిక్సీ పట్టేయాలనమాట. కొంచెం సాల్ట్ వేసి, పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ పెనం పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం పోపు దినుసులన్నీ వేసేసి, కరివేపాకు వేసేసి, మనం ఎండుమిర్చి వేసేసి, మళ్ళీ ఈ మిక్సీ జార్‌లో పట్టిన ఈ ముద్దని పేస్ట్‌ని ఇందులో వేసేసి కొద్దిసేపు వేయించేయాలనమాట. కరివేపాకు వేసేసి, ఇంగువ కూడా వేసుకోవాలి. సో, వేయించుకుంటే పచ్చడి అనేది రెడీ. ఇది అన్నంలో కలుపుకొని తింటే మనకంత పులుపు టేస్ట్ అనిపించదు. రుచిగా కూడా ఉంటుంది.